ఏపీ హైకోర్టు తరలింపుపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఉదయం 10:30 గంటలకు ధర్మాసనం విచారణ చేపట్టనుంది. హైకోర్టు తరలింపును సవాల్ చేస్తూ ఏపీ లాయర్స్ అసోసియేషన్ పిటిషన్ వేసింది. ఎలాంటి మౌలిక వసతులు కల్పించకుండా హైకోర్టును విజయవాడకు తరలించడాన్ని లాయర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే సుప్రీం ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఏపీ హైకోర్టు తరలింపుపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఉదయం 10:30 గంటలకు ధర్మాసనం విచారణ చేపట్టనుంది. హైకోర్టు తరలింపును సవాల్ చేస్తూ ఏపీ లాయర్స్ అసోసియేషన్ పిటిషన్ వేసింది. ఎలాంటి మౌలిక వసతులు కల్పించకుండా హైకోర్టును విజయవాడకు తరలించడాన్ని లాయర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే సుప్రీం ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. సుప్రీంలో ఏపీ లాయర్ల పిటిషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, ఎల్లుండి ఏపీ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ రాజధాని అక్కడికి తరలేందుకు సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో రేపు సుప్రీంకోర్టులో ఏపీ హైకోర్టు తరలింపును సవాల్ చేస్తూ దాఖలైనటువంటి పిటిషన్ పై రేపు విచారణ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ లాయర్స్ అసోసియేషన్ హైకోర్టుకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. అమరావతిలో ఏర్పాటు చేసినటువంటి ఏపీ హైకోర్టుకు సంబంధించి అక్కడ ఏ రకమైనటువంటి మౌలిక సదుపాయాలన్నది ఏర్పాటు చేయలేదు. అక్కడ హడావుడిగా నోటిఫికేషన్ జారీ చేసి 5-6 రోజుల్లో అక్కడికి తరలి వెళ్లాలంటే అక్కడ ఏ రకంగా రేపు పని చేయాలి, విధులు ఎలా నిర్వహించాలి అంటూ తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మొన్న దీనికి సంబంధించి వాళ్ళు జనరల్ బాడీ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత పూర్తి స్థాయిలో దీన్ని వ్యతిరేకించాలన్నదే ఆ సమావేశం తీర్మానం. ఆ తర్వాత చీఫ్ జస్టిస్ ను కలిశారు. అక్కడి నుంచి కూడా వాళ్లకు సంతృప్తికరమైనటువంటి సమాధానం రాలేదు. ఆ తర్వాత వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. చివరి అవకాశం ఇది. ఇప్పటికిప్పుడు హడావుడిగా తరలించడం వల్ల ఏ రకమైనటువంటి ప్రయోజనం ఉండదు. కనీసం ఒక 2 నుంచి 3 నెలల సమయం ఇస్తే గనక అప్పుడు అక్కడ ఏర్పాట్లన్నీ మౌలిక సదుపాయాలన్నీ కలిగి అవకాశం ఉంటుంది కాబట్టి ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది రాజకీయ కోణంలోనే దీన్ని చూశారు. హడావుడిగా విభజించారు, అక్కడికి తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి విషయానికి సంబంధించి మాత్రమే వాళ్ళు రేపు తమ వాదనల్లో వినిపించేటువంటి అవకాశం ఉంది. సుప్రీంకోర్టు రేపు ఉదయం 10:30కు సమయం ఇచ్చింది. ఆ సమయంలో వీళ్ళ వాదనలు ఇప్పటికిప్పుడు హడావుడిగా తరలించకుండా కొంత గడువిచ్చి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అక్కడికి తరలించాలనే అభ్యర్థన వీళ్ల నుంచి ఉంటుంది. మరి దీనికి సంబంధించి ప్రతివాదులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ నుంచి వచ్చేటువంటి అంశాలు ఏంటన్నది చూడాలి. ఆ తర్వాత సుప్రీంకోర్టు నిర్ణయం కూడా ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ శర్మ.